మాత్రే నమః. అమ్మ మాట బంగారు బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను పాలకూర పప్పు చూపించబోతున్నాను. ఇప్పుడు పాలకూర పప్పుకి ఏమేమి కావాలో చూపిస్తాను. నేను 5-6 కట్టలు పాలకూర తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కంటే ఇంకా తక్కువే పెసరపప్పు తీసుకున్నాను, 1 పిడికెడు. ఇది 1 పిడికెడు చింతపండు, 10 ఎండుమిరపకాయలు, 20 పచ్చిమిరపకాయలు, సాల్ట్ తగినంత, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర. గంట ముందే కందిపప్పు కప్పెడు, శనగపప్పు కప్పు, ఇది పెసరపప్పు 1 పిడికెడు, అన్ని గంట ముందు 3 సార్లు కడిగి నానబెట్టి పెట్టాను. ఇప్పుడు మనము కుక్కర్లో వేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఎంత నానబెడితే అంత మంచి నానుతుంది కదా పప్పు, టేస్ట్గా మెత్తగా ఉడికితే చాలా టేస్ట్గా వస్తుంది. నేను కడిగి పెట్టాను, ఇది వేసేస్తాను. 2 గ్లాసుల నీళ్లు పోసి పెట్టాను. ఇప్పుడు పాలకూర 6 కట్టలు తీసుకున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కారం పొడి ఏం కదా, అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను, ఒక 20-25 తీసుకున్నాను. ఇప్పుడు చింతపండు 1 పిడికెడు, పసుపు, ఒక 3 స్పూన్స్ పసుపు వేసాను, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ధనియాల పొడి, ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాసులు వేసి నానబెట్టాను కదా, ఈ నీళ్ళల్లో మునిగే వరకు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాం. ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము. నేను చేసే పాలకూర పప్పు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టము. నేను శనగపప్పు, పెసరపప్పు కూడా వేస్తాను కదా, 1 పిడికడే వేస్తాను, ఎక్కువ వేయను పెసరపప్పు. అందుకు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. లేకుంటే పెసరపప్పు వేయకపోతే నూనె, మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు శనగపిండి వేస్తలేను. పప్పు ఉడికింది కదా, నేను ఒక 8 విజిల్లు పెట్టాను. కుక్కర్ చల్లగైంది. దీంట్లోనే సాల్ట్ వేసి రుబ్బుకుంటాం. త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను. మెత్తగా ఉడికింది. తాలింపు వేసేస్తాం. 2 గంటల నూనె వేస్తున్నాం. నూనె వేడెక్కే వరకు తాలింపు వేస్తున్నాను. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పప్పులు ఇందాక పప్పు తాలింపు వేసాను కదా, ఇప్పుడు మసులుతుంది. 5 మినిట్స్ మసిలింది. కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. పొంగు రాగానే ఒక 2-3 మినిట్స్ మసలంగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోండి.
ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ. మీరు కూడా ఇలా చేస్తారని అనుకుంటున్నాను. అమ్మ మాట బంగారు బాట ఛానల్లోని అన్ని వీడియోస్ని చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.